ఇక హిందూ మహాసముద్ర ద్వీప దేశమైన కామరోస్ అధ్యక్షుడు అజాలి అసోమనిపై కత్తితో దాడి జరిగింది. ఓ మత గురువు అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఈ దాడి జరిగింది. 24 ఏళ్ల సైనికుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసు లాకప్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. అజాలి అసోమని స్వల్ప గాయాలతో బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అసమ్మతిని, శాంతియుత నిరసన ప్రదర్శనల్ని అణిచివేస్తారనే ఆరోపణలు అసోమనిపై ఉన్నాయి. మాజీ సైనిక అధికారి అయిన అసోమని 1999లో తొలిసారిగా తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు ఎన్నికల్లో నెగ్గారు. 4వసారి పదవి చేపట్టేందుకు రాజ్యాంగంలో ఉన్న పరిమితుల్ని సవరణల ద్వారా మార్చేశారు. హాజరైనప్పుడు ఈ దాడి జరిగింది. 24 ఏళ్ల సైనికుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసు లాకప్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. అజాలి అసోమని స్వల్ప గాయాలతో బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అసమ్మతిని, శాంతియుత నిరసన ప్రదర్శనల్ని అణిచివేస్తారనే ఆరోపణలు అసోమనిపై ఉన్నాయి. మాజీ సైనిక అధికారి అయిన అసోమని 1999లో తొలిసారిగా తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు ఎన్నికల్లో నెగ్గారు. 4వసారి పదవి చేపట్టేందుకు రాజ్యాంగంలో ఉన్న పరిమితుల్ని సవరణల ద్వారా మార్చేశారు.